6వ వచనం నుండి 52వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీరు మీ బైబిల్స్లో గమనించండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి 52వ వచనం వరకు. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహములతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి యేసు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు ద్రోవ పక్కన కూర్చున్నాను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. యేసు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావని వానిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. చిన్న ప్రార్థన చేస్తున్నాం దేవుని యొక్క సహాయం కొరకు. చూచేదేవా, వినేదేవా, సహాయం చేయడానికి వచ్చేదేవా, నా యొక్క ఉనికి, నా యొక్క నడత, నా యొక్క ప్రతి కార్యం ఎరిగిన దేవా, నేను ఈ లోకానికి రాకముందే నా గురించి అన్నీ తెలిసిన దేవా, నా ప్రారంభం నుంచి చివరి దాకా నన్ను ఎరిగిన దేవా, ఈ ఉదయకాలం ఈ పాదాల ముందు సాగిలపడి నమస్కారం చేస్తూ నా సహోదర సహోదరులందరితో కూడా కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. అద్భుతమైనటువంటి మీ యొక్క కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చూచే దేవుడు కాబట్టే మాకు దృష్టి ప్రసాదించారు దేవా. ఆ దృష్టిని మీకోసం ఉపయోగించడానికి మీ కృప దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. మీ వాక్యాన్ని పంచుకోబోతుండగా మాతో మాట్లాడండి, మా జీవితాలు సరిచేయండి, మీకు ఇష్టమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. ఆత్మదేవుని యొక్క అధికారం, ఆత్మదేవుని యొక్క అభిషేకం దయచేసి నాతో సంఘంతో మీరు మాట్లాడమని ప్రార్థన చేసుకుంటూ మా ప్రభువు, రక్షకుడు, విమోచకుడైన యేసు ప్రభు వారి దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. దృష్టి కలిగి ఉండడం ఒక అద్భుతమైన భాగ్యం. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుంటేనే ఆ చీకటిని భరించలేం. అలాంటిది దృష్టి లేకపోతే జీవితాంతం చీకటిలో ఉండడం అనేది ఎంత భయంకరమో మనం ఊహించలేం. మనందరికీ కళ్ళున్నాయి, అయితే కళ్ళు లేని వారిని అడిగితే చెప్తారు వాళ్ళకి ఒక రంగు అంటే ఏంటో తెలియదు, సుందరమైన దృశ్యాలంటే ఏంటో తెలియదు, సూర్యుడి వెలుగంటే ఏంటో తెలియదు, తన సొంత భార్య లేకపోతే భర్త ఎలా ఉంటాడో తెలియదు, తమ పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు, నలుపు అంటే ఏంటో తెలుపు అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి భయంకరమైనటువంటి జీవితం అంధుల యొక్క జీవితం. కన్ను దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైన జ్ఞానేంద్రియం. వెలుగు కిరణాలు కంటిలోంచి వెళ్ళి
రెటీనా అనేటువంటి ఆ జ్ఞాన పొర మీద పడినప్పుడు ఆ కిరణాలు మెదడు దాకా నాడుల ద్వారా ప్రయాణించి దృష్టి కేంద్రంలో మనం చూసినటువంటి బొమ్మ ఎలాంటిది, దాని పరిమాణం ఎలాంటిది, దాని యొక్క రంగు ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మన దృష్టి కేంద్రంలో తెలియబడతాయి. అయితే ఈ కన్ను సరిగ్గా మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే జబ్బులు కూడా వస్తాయి. ఆరాధన మెసేజ్ చెప్పినటువంటి డాక్టర్ గారికి నాకంటే బాగా తెలుసు. కన్ను చాలా భద్రంగా దేవుడు ఈ మెదడులో పెట్టాడు. ఒక గుంట ఉంటుంది, ఆ గుంటలో పెట్టాడు. మనకు బయటికి కనిపించే కంటి కంటే 3 ఇంతలు లోపల ఉంటుంది. దుమ్ము కణాలు పడకుండా అప్రయత్నంగా మూసుకొని తెరుచుకోవడానికి కంటి రెప్పలు అద్భుతంగా పనిచేస్తాయి. ఎంతో భద్రంగా ఈ జ్ఞానేంద్రియాన్ని దేవుడు ఈ కపాలంలో ఉంచాడు. ఈ 2 కళ్ళు మనకి ప్రపంచాన్ని చూపిస్తాయి. విచక్షణ మనకి తెలియజేస్తాయి, ఇది మంచా ఇది కాదా అని తెలియజేస్తాయి. అంత మాత్రమే కాదు, ప్రమాదం నుంచి మనల్ని కాపాడుతాయి. ప్రమాదం వస్తుంది జాగ్రత్త అని చెప్పేవి కళ్ళే. శబ్దం పట్టి మనకంత ఎక్కువగా తెలియకపోవచ్చు, నాలుక రుచిని బట్టి తెలియకపోవచ్చు, చర్మ స్పర్శ నుంచి తెలియకపోవచ్చు, కానీ కన్ను దూరం నుంచి వచ్చేటువంటి ప్రమాదాన్ని మనకి ముందుగా తెలియజేస్తుంది. మనం పారిపోవడమో, దాక్కోవడమో, లేకపోతే ఎదిరించడమో చేస్తాం. కళ్ళు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానేంద్రియం కాబట్టి చాలా భద్రంగా దేవుడు దాన్ని లోపల పెట్టాడు. అయితే కన్ను చాలా సున్నితమైన అవయవం, చాలా సున్నితమైన అవయవం. అలాంటి కంటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. దాన్ని ఇష్టం వచ్చినట్లు వాడితే కొంతకాలానికి అది చెడిపోతుంది, పాడైపోతుంది, చూపు తగ్గిపోతుంది. ఇప్పుడు కాలంలో ఉండేటువంటి పిల్లలు, పెద్దలు సెల్ ఫోను అతిగా చూడడం వల్ల, పెద్దవాళ్ళకి షుగర్ వ్యాధి ఉండడం వల్ల, ఆ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల కంటి పొర పాడైపోతుంది, అంధత్వం రావచ్చు. కొన్ని ఉద్యోగాలు చేసేవాళ్ళు కంటి విషయంలో జాగ్రత్త లేకపోతే రవ్వలు కంటిలో పడి కన్ను పాడైపోవచ్చు. ఇలాంటి అద్భుతమైనటువంటి అవయవాన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి జబ్బులు వచ్చి చివరికి దృష్టి పోతుంది. అయితే మనం చదివిన భాగంలో ఒక గుడ్డివాడు, భర్తిమయి అనేటువంటి ఒక వ్యక్తి దారిలో భిక్షం అడుక్కుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? యెరూషలేము నుండి యెరికోకి ఒక దారి ఉంది. యెరూషలేం పైన ఉంటుంది, యెరికో కింద ఉంటుంది. యెరూషలేము కొండ మీద ఉంటుంది, యెరికో కింద ఉంటుంది. యేసు ప్రభు యెరికో నుంచి యెరూషలేముకి వెళ్తున్నాడు. యేసు ప్రభు జీవితంలో అదే చివరిసారి. ఇక మళ్ళీ ఆ దారిన ఆయన ఎప్పుడు రాలేదు. ఆ చివరిసారి యెరికో నుంచి యెరూషలేముకి వెళ్తూ ఉన్నాడు. ఆ మార్గంలో చాలామంది భిక్షగాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రజలు యెరూషలేములో దేవాలయానికి వెళ్ళేటప్పుడు భిక్షగాళ్ళకి ఏదైనా భిక్షం వేస్తూ ఉంటారు, డబ్బులు, కానుకలు ఇలా ఇస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది భిక్షగాళ్ళు అక్కడ ఉన్నారు. ఇతనికి ఎలా తెలిసిందో తెలియదు. యేసు ప్రభు ఆ మార్గంలోంచి వెళ్తున్నాడని చెప్పారు ఎవరో. యేసు ప్రభుని గురించిన సమాచారం కూడా ఈయన కొంత విన్నాడు. ఈయన బాగు చేస్తాడు, కళ్ళు బాగు చేస్తాడు, అంధత్వాన్ని తీసివేస్తాడు, కొత్త కన్ను ఇస్తాడు,
కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని బాగు చేస్తున్నాడు అనే విషయం అతనికి తెలిసింది. ఆ తెలియడం వల్ల తాను శక్తి వంచన లేకుండా గొంతెత్తి ఆయన ఒక మాట చెప్తున్నాడు. చూడండి, దావీదు కుమారుడా అన్నాడు కదా, దావీదు కుమారుడా కరుణించు, నన్ను కరుణించు. దావీదు కుమారుడా అనే మాట కేవలం మెస్సియాకు మాత్రమే వాడతారు. అది అందరికీ ఇచ్చే మాట, అది టైటిల్ కాదు. రాబోయేటువంటి మెస్సియా అతనికి ఎలా తెలిసిందో తెలీదు, ఆయన మెస్సియా అని గ్రహించాడు. దావీదు కుమారుడా నా ఎడల కనికరం చూపించు, కరుణించు అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ప్రభువారు ఆగారు, అతని దగ్గర రమ్మన్నారు. ఒక ప్రశ్న వేశాడు. చూడండి ఆ ప్రశ్న ఏంటో. నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు? 51వ వచనంలో ఉంది, నేను నీకు ఏమి చేయాలని కోరుచున్నావు. అతను చాలా విషయాలు చెప్పొచ్చు. మాకు ఒక మంచి బంగళా ఇవ్వండి, నేను ఇక అడుక్కోకుండా బ్రహ్మాండమైనటువంటి డబ్బులు ఇవ్వండి, లేకపోతే నేను నా పిల్లలు సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి అని ఎన్నెన్నో అడగవచ్చు. కానీ అతను ఒక్కటే ఒకటి చెప్పాడు. ఇవేవి అడగకుండా ఆయన చెప్పిన మాట ఏంటంటే, బోధకుడా నాకు దృష్టి కలుగచేయి, బోధకుడా నాకు దృష్టి కలుగచేయి. ఈ ప్రార్థన మన అందరి ప్రార్థనగా ఉండాలని నా కోరిక. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మనలో చాలామంది రోగులు ఉన్నారు, దృష్టి లోపం ఉన్న వాళ్ళు ఉన్నారు, కళ్ళు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మసకబారిపోయిన దృష్టి గల వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఇంకా కొద్ది కాలంలో కళ్ళు పాడైపోతాయేమో అనుకునే వాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడేది భౌతికమైన దృష్టి గురించి కాదు, నేను మాట్లాడేది ఆత్మీయమైన దృష్టి గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ అంశం ఏంటంటే ఆత్మీయ దృష్టి. మనం ఉదయకాలం ఆరాధనలో చూసాం, మన దేవుడు చూచే దేవుడు. దేవుడు ఆత్మ కాబట్టి దేవుడికి కళ్ళు లేవు, మనలాంటి భౌతికమైన కళ్ళు లేవు. కానీ ఆత్మదేవుడు చూస్తున్నాడు అని అంటే ఆత్మదేవుడికి ఆత్మ సంబంధమైన కళ్ళు ఉంటాయి. ఆత్మ సంబంధమైన కళ్ళుతో చూస్తాడు ఆయన. ఆ దృష్టినే ఆత్మీయ దృష్టి అని అంటారు. దేవుడు ఆ దృష్టి మనందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈయన ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. అయితే ఉదయకాలం మొదటిగా అసలు ఆత్మీయ దృష్టి అంటే ఏంటి? ఆత్మీయ దృష్టి అంటే ఏంటి? మనం ఈ లోకంలో పుట్టినప్పుడు దేవునితో సంబంధం లేకుండా పుడతాం. మన లోపల దేవునితో సంబంధం పెట్టుకునేటువంటి ఒక ఫ్యాకల్టీ, ఒక భాగం ఉంది, దాని పేరు ఆత్మ. దేవునితో సంబంధం లేదు కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ ఆత్మీయంగా చచ్చిపోయి ఉంటుంది. దేవుడు ఆత్మ, కానీ ఆయన చూడగలడు, వినగలడు, తాకగలడు, నడవగలడు. కారణం ఆయనకి ఆత్మ సంబంధమైన అవయవాలు ఉంటాయి. అవి మనకు అర్థం కావు. దేవుడు ఎప్పుడైతే మన ఆత్మను దేవుని ఆత్మను కలుస్తామో, మనం రక్షణ పొందినప్పుడు మన ఆత్మ దేవుని ఆత్మను కలుస్తుంది, సంధానం ఏర్పడుతుంది, కనెక్షన్ ఏర్పడుతుంది. అది ఆత్మదేవుడు చేసే కార్యం రక్షణ పొందిన రోజున. అప్పుడు ఏమవుతుందంటే దేవుని జీవం మనిషిలోనికి ప్రవహిస్తుంది. మీలో చాలామంది రక్షణ పొంది ఉన్నారు. ఎప్పుడైతే దేవుని జీవం మనిషిలోకి ప్రవహించిందో
మనలో చనిపోయిన ఆత్మ బ్రతుకుతాడు, బ్రతుకుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా, మన ఆత్మకు కూడా ఆత్మీయ కన్నులు, ఆత్మీయ చెవులు, ఆత్మీయ రుచి, ఆత్మీయ స్పర్శ, ఇవన్నీ ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అవయవాలు మేలుకుంటాయి. ఆత్మ సంబంధమైన అవయవాలు మన ఆత్మ బ్రతికినప్పుడు అవి కూడా మేలుకుంటాయి, పని చేయడం ప్రారంభిస్తాయి. మనం 2 రకాల జీవాలు కలిగి ఉంటాం, 2 రకాల జీవితాలు కలిగి ఉంటాం. ఒక విశ్వాసి 2 రకాల జీవితాలు జీవిస్తాడు. ఒకటి భౌతిక జీవితం, రెండవది ఆత్మ సంబంధమైన జీవితం. ఆత్మ సంబంధమైన జీవితం భౌతిక జీవితం కంటే భౌతిక జీవితాన్ని శాసిస్తుంది. ఆత్మ సంబంధమైన జీవితం భౌతిక జీవితాన్ని శాసించాలి, డామినేట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనల్ని దైవ గ్రంథం ఏం చెప్తుందంటే ఆత్మ సంబంధులైన విశ్వాసులు అంటుంది. ఒకవేళ మన భౌతిక జీవితం ఆత్మ జీవితాన్ని డామినేట్ చేస్తే దైవ గ్రంథం ఏం చెప్తుందంటే శరీర సంబంధులైన విశ్వాసులు అంటుంది. ఒక్కసారి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం తీయండి. అందులో మనకి ఈ 2 రకాల సంబంధుల వ్యక్తులు కనిపిస్తారు. క్షమించండి, కొరింథీ పత్రిక, నేను రోమా పత్రిక వెతుకుతున్నాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఆత్మ సంబంధులైన మనుష్యులు అని ఉంటుంది, శరీర సంబంధులైన మనుష్యులు. చూడండి సహోదరులారా, మొట్టమొదటి వచనం ఆత్మ సంబంధులైన మనుష్యులు, ఆత్మ సంబంధులైన విశ్వాసులు అనే మాట ఉంది. రెండవది క్రీస్తునందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చిన తర్వాత 2వ వచనంలో మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన మీరు ఇప్పుడు బలహీనులై ఉన్నారు కారా. ఇంకొక మాట 4వ వచనం ప్రకృతి సంబంధులైన మనుష్యులు. 3 రకాల మనుషులు ఉన్నారు అక్కడ. ఒకటి ప్రకృతి సంబంధులైన మనుషులు, రెండవది శరీర సంబంధులైన మనుషులు, మూడవది ఆత్మ సంబంధులైన మనుషులు. ప్రకృతి సంబంధులైన మనుషులు యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు, ఆత్మలో చచ్చిపోయిన వాళ్ళు. వాళ్లకు ఆత్మ సంబంధమైన దృష్టి ఉండదు. శరీర సంబంధులైన మనుషులకి ఒకసారి రక్షించబడ్డారు, కానీ వాళ్ళలో దేవుని యొక్క జీవం వచ్చింది. రెండు జీవితాలు జీవిస్తున్నారు. భౌతిక సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం జీవిస్తున్నారు. భౌతిక సంబంధమైన జీవితం ఆత్మ సంబంధమైన జీవితాన్ని డామినేట్ చేసింది. వాళ్ళు శరీర సంబంధమైన జీవితం ద్వారా తమ జీవితాన్ని జీవిస్తున్నారు, ఆత్మ సంబంధమైన జీవితం కంటే. అందుకనే వాళ్ళని శరీర సంబంధులైన విశ్వాసులు అన్నారు. చివరి 3వ రకం ఏంటంటే ఆత్మ సంబంధులైన విశ్వాసులు. ఆత్మ సంబంధులైన విశ్వాసులకి వాళ్ళ కంటి చూపు బాగుంటుంది, ఆత్మ సంబంధమైన చెవులు ఉంటాయి, ఆత్మ సంబంధమైన నాలుక ఉంటుంది, ఆత్మ సంబంధమైన స్పర్శ ఉంటుంది, ఆత్మ సంబంధమైన జీవితం ఉంటుంది, ఆత్మ సంబంధమైన దృష్టి ఉంటుంది. ఆత్మ సంబంధమైన దృష్టి ఉంటుంది వాళ్ళకి మాత్రమే. అందుకనే ఈ ఉదయకాలం ఈ ఆత్మ సంబంధమైన దృష్టి అంటే ఏంటో మనం చూద్దాం. ఏమవుతుందంటే మనం తక్కిన అవయవాల గురించి మాట్లాడట్లేదు, ఒక్క కన్ను గురించే మాట్లాడుతున్నాం, ఆత్మ సంబంధమైన కళ్ళు గురించి మాట్లాడుతున్నాం. ఏమవుతుందంటే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవుని జీవం
ఒక విశ్వాసానికి వచ్చినప్పుడు దేవుని సత్యం అర్థం చేసుకునే శక్తి వస్తుంది. దేవుని సత్యం అర్థం చేసుకునే శక్తి మనసుకు వస్తుంది. జాగ్రత్తగా వినండి. అంటే ఒక ప్రకృతి సంబంధమైన మనిషికి, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించిన వారికి దేవుని సత్యం అర్థం కాదు. ఎన్నిసార్లు బైబిల్ చదివినా అర్థం కాదు. దేవుని గురించిన జ్ఞానం అర్థం కాదు. దేవుని గురించిన విషయాలు అర్థం కావు. ఆ మాటలే మనం కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా చూస్తాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఆ 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇంపాసిబుల్, అస్సలు అర్థం కాదు. కొంతమందికి మీరు సువార్త చెప్తారు, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అంటారు. పావాయ్, ఎవరో రాశారు ఆ పుస్తకం, దేవుడు అంటావేంటి? చనిపోయి తిరిగి లేచాడు, నమ్మడు. దేవుని గురించిన సత్యం, ఆయన పునరుద్ధానం గురించిన సత్యం అతనికి అర్థం కాదు. దేవుడే ఆ సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి కృప ఒక పాపి అయిన మనిషికి ఇవ్వడం ద్వారా దేవుని సత్యం అర్థమవుతుంది. దేవుని సత్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని బైబిల్ ఏముంటుందంటే మనోనేత్రాలు వెలిగించబడడం అని అంటుంది. మనోనేత్రాలు వెలిగించబడడం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ పత్రిక 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున, విశ్వాసులకు రాస్తున్నాడు, మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసెను. ఉంటాయి మనోనేత్రాలు, కానీ అవి గ్రుడ్డిగా అయిపోతాయి. వాటికి దృష్టి ఉండదు. మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తాడు ఎవరు? శత్రువైన సాతానుడు. అందుకనే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. రైట్, ఇది మనోనేత్రాల గురించినటువంటి విషయం. ఒక విశ్వాసికి మనోనేత్రాలు తెరవబడతాయి. దాన్ని ఆత్మీయ దృష్టి అని అంటారు. ఈ ఆత్మీయ దృష్టితోటి దేవుని సత్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది. అవిశ్వాసికి ఈ సామర్థ్యం ఉండదు. ఎంత ప్రయత్నించినా దేవుని సత్యం అతనికి అర్థం కాదు. ఇది అర్థం చేసుకోండి. సో ఆత్మీయ దృష్టి లేకపోవడం. అయితే మరి ఒక విషయం ఏంటంటే, దేవుని వాక్యంలో దేవుని సత్యాన్ని వెలుగుతో పోల్చారు. వెలుగు, ఎక్కడ బైబిల్లో వెలుగు అని వచ్చిందంటే అది సత్యం, దేవుని సత్యం అని గుర్తు. మీరు వెలుగు సంబంధులు అంటే సత్యానికి సంబంధించిన వాళ్ళు. వెలుగు 1వ యోహాను పత్రిక 1:7, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల, అంటే ఆయన సత్యంలో ఉన్న ప్రకారము మనము సత్యంలో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమైనము. దేవుడు మనం అన్యోన్య సహవాసం కలిగాను. మీరు
వెలుగు సంబంధులు మీరు రాత్రి వారు కారు అన్నప్పుడు మీరు సత్య సంబంధులు, మీరు దేవుని అబద్ధ సంబంధులు కాదు. అబద్ధాన్ని చీకటితో పోల్చారు. ఒక అవిశ్వాసి యొక్క మనసు ఎలా ఉంటుంది అని అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, వారైతే అంధకారమైన మనస్సు కలవారై, అంధకారమైన మనస్సు కలవారై. మనస్సంతా అంధకారం, చీకటి అంటే అబద్ధం. అబద్ధంతో పరిపాలించబడతారు. యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించిన వాళ్ళు అబద్ధంతో పరిపాలించబడతారు. ఎందుకంటే ఈ లోకమంతా, ఈ లోక వ్యవస్థ అంతా కూడా అబద్ధంతో పరిపాలించబడుతుంది. దాన్నే ప్రపంచ ధర్మం అని అన్నారు ఎఫెసీ పత్రిక 2:2 ప్రకారంగా. దాన్నే రోమాపత్రిక 12:2లో లోక మర్యాద అని అన్నారు. ఈ లోక మర్యాద అన్న, ప్రపంచ ధర్మం అన్న, దాని ఇంకొక పేరు ఏంటంటే అబద్ధం, సాతానుడి యొక్క అబద్ధం. దీన్ని బైబిల్లో చీకటితో పోల్చారు, సత్యాన్ని వెలుగుతో పోల్చారు. వెలుగు కంటిలోకి వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్తేనే మనం చూడగలం. కన్ను బాగా రోగ కన్ను పాడైపోయింది, కంట్లో జబ్బు చేసింది. బయటంతా సూర్యుడు ఉన్నప్పటికీ వ్యక్తిలో చీకటే ఉంటుంది. ఒక వ్యక్తి చూడాలి అని అంటే, ఒక వ్యక్తి దృష్టి కలిగి ఉండాలంటే బయట వెలుగు ఉండాలి, వ్యక్తిలో కన్ను ఉండాలి, పనిచేసే కన్ను ఉండాలి. కన్ను పాడైపోతే బయటంతా వెలుగున్నా లోపల చీకటే ఉంటుంది. కన్ను బాగా ఉన్నా బయటంతా చీకటి ఉంటే కంటితో కన్ను చూడలేదు. కంటికి రెండూ కావాలి, దృష్టికి రెండూ కావాలి, కన్ను కావాలి, వెలుగు కావాలి. ఒక విశ్వాసి యొక్క జీవితాన్ని ఈ విధంగా చూద్దాం. సత్యం, దేవుని వాక్యంలో సత్యం చాలా ఉంది. విశ్వాసి కన్ను బాగోలేదు, విశ్వాసి యొక్క ఆత్మీయ కన్ను బాగోలేదు. విశ్వాసికి ఏమీ ఉపయోగపడదు ఈ సత్యం. విశ్వాసి కన్ను బాగుంది కానీ సత్యం నేర్చుకోవట్లేదు, విశ్వాసికి ఉపయోగం ఉండదు. కాబట్టి విశ్వాసి జీవితంలోనికి దేవుని సత్యం వెళ్ళాలి అని అంటే సత్యం నేర్చుకోవాలి, కన్ను బాగుండాలి, ఆత్మీయ కన్ను బాగుండాలి. మరి ఒక అంశం ఏంటంటే ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనం ఎందుకు వస్తుంది? ఒక విశ్వాసికి ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనం ఎందుకు వస్తుంది? భౌతికమైన కన్ను పాడైపోవడానికి కారణం ఏంటంటే కొన్ని రోగాలు వచ్చినప్పుడు దాని విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం. ఏముందిలే, పర్లేదులే అనుకుంటా. గ్లకోమా అంటారు, కాసులు అంటారు, నీరు కాసులు అంటారు. దాంట్లో ఇలా చూపు తగ్గిపోతూ వస్తుంది. సరైన సమయంలో జాగ్రత్త పడితే బాగానే ఉంటుంది, కానీ సరైన సమయంలో జాగ్రత్త పడకపోతే కొంతకాలానికి కంప్లీట్గా దృష్టి పోతుంది. దాని అర్థం ఏంటంటే దృష్టి పోవడానికి వ్యక్తే కారణం. మరి ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఆత్మీయ దృష్టి పోగొట్టుకోవడానికి, విశ్వాస జీవితంలో ఆత్మీయ దృష్టి పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? దేవుడు తన యొక్క సత్యాన్ని దేవుని వాక్యంలో ఉంచాడు. ఈ సత్యం మన జీవితంలో మనం గ్రహించి దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవాలి, మన జీవితంలో అభ్యాసం చేయాలి, మన జీవితంలో ఈ సత్యాన్ని సాధకం చేయాలి, అభ్యాసం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. సత్యం మనకి తెలిసిన తర్వాత ఆ సత్యాన్ని జీవితానికి అప్లై చేసుకోకపోతే సత్యం వల్ల ఉపయోగం లేదు. దేవుడు తన సత్యాన్ని
దేవుని వాక్యం ద్వారా మనకి చెప్తాడు. అయితే ఈ సత్యం తెలిసిన తర్వాత తప్పకుండా ఇది సత్యమే, దీంట్లో ఉండేది 100% సత్యం. ఈ సత్యం తెలిసిన తర్వాత దానికి అవిధేయత చూపిస్తే, మళ్ళీ చెప్తున్నాను, సత్యం తెలిసిన తర్వాత దానికి అవిధేయత చూపిస్తే ఆత్మీయమైన దృష్టి లోపం వస్తుంది. ఆత్మీయమైన దృష్టి లోపం వస్తుంది. నెమ్మదిగా దృష్టి తగ్గిపోతూ ఉంటుంది. దేవుడు చెప్తూ ఉంటాడు, సత్యం చెప్తా ఉంటాడు, దేవుని యొక్క సంఘంలోంచి వస్తుంది, అనుదిన జీవితంలో దేవుని వాక్యం చదువుకోవడం ద్వారా వస్తుంది, టీవీల్లో కానీ ఇంకెక్కడైనా దేవుని సందేశం విన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సత్యం తెలిసిన తర్వాత అవిధేయత చూపిస్తే చూపు తగ్గిపోతుంది. ఆత్మీయ దృష్టి తగ్గిపోతూ వస్తుంది. అలాంటి ఒక ఉదాహరణ చూద్దాం దేవుని వాక్యంలోంచి. ఆత్మీయ దృష్టి తగ్గిపోయినటువంటి, ఆత్మీయ అంధత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. అలాగ తీసి పట్టుకోండి. నేను ఆ అధ్యాయం మొత్తం చదవలేను కాబట్టి నేను మీకు ఆ సందర్భాన్ని వివరిస్తాను. ఇశ్రాయేలీలు కానాన్ దేశంలోంచి, ఐగుప్తు దేశంలోంచి కానానుకి వెళుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో వాళ్ళు మోయాబు దేశానికి వచ్చారు. ఆ మోయాబు మైదానంలో ఇశ్రాయేలీలందరూ కూడా మజిలీ వేశారు. ఎంతమంది ఉంటారు తెలిసిన? మన గుంటూరు పాపులేషన్ ఎంత ఉంటారు. మన గుంటూరు పాపులేషన్ మొత్తం ఎంత ఉంటుందో ఇశ్రాయేలీలు అంతమంది ఉంటారు. 20 లక్షల మంది. 20 లక్షల మంది ఆ మైదానంలో వాళ్ళ టెంట్లు వేసుకుని ఉన్నారు. మోయాబు రాజు చూశాడు. మోయాబు రాజుకు భయం వేసింది. ఎందుకంటే అంతకు ముందే వాళ్ళు మరి ఒక రాజుని వాళ్ళు జయించారు. 22వ అధ్యాయం సంఖ్యాకాండంలో సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలకు చేసిందంతయు చూచెను. అంతకుముందు వాళ్ళు చేసినటువంటి యుద్ధాల గురించి విన్నాడు. వినిన తర్వాత వాళ్ళని చూసి భయపడ్డాడు. మిక్కిలి భయపడరి అనే మాట ఉంది అక్కడ. అయితే అతని దగ్గర, అతని రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు. యెహోవా ప్రవక్త ఉన్నాడు. ఒక విశ్వాసే, యెహోవా ప్రవక్త. అతని పేరు బిలాము. ఈ బిలాము అనే ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది. అతను శపిస్తే శపించబడతాడు, అతను దీవిస్తే దీవించబడతాడు అని రాజుగారికి తెలుసు. అందుకు రాజుగారు ఏం చేశారంటే ఈ బిలాముకు కబురు పెట్టాడు. చాలా తన రాజ్యంలో ఉండే పెద్దల్ని పంపించాడు. పంపించి బిలాము దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పండి అని చెప్పాడు. బిలాము, ఇలాగ ఇశ్రాయేలీలు అనేటువంటి జనాంగం వచ్చి ఇక్కడ మైదానంలో ఉన్నారు. వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు భయం వేస్తుంది, వాళ్ళు మన దేశాన్ని జయించేస్తారేమో. కాబట్టి నువ్వు వచ్చి వాళ్ళని శపించు. నువ్వు శపిస్తే వాళ్ళు శపించబడతారు. ఒకవేళ నాకు జయం వస్తుంది అని చెప్పి పంపించాడు. అప్పుడు బిలాము, నేను ఇష్టపడినట్లు రావడానికి వీల్లేదు, నేను దేవుణ్ణి అడుగుతాను, నా దేవుడు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పి ఈ రాత్రి ఇక్కడికే పడుకోండి. నేను రాత్రిపూట దేవుని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చెప్తే అది మీకు చెప్తాను ఉదయం కాలం అని చెప్పాడు. ఆ రాత్రి వాళ్ళు పడుకున్నారు. ప్రార్థన చేశాడు. దేవుడు ఆ రాత్రి అతనికి తన చిత్తాన్ని తెలిపాడు. చూడండి ఏం చెప్పాడో. 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళని శపించడానికి వీల్లేదు. వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. చూడండి, శాపాలని ఎలాగా కాపాడుతాడు దేవుడు. తన ప్రజల్ని శాపం నుంచి ఎలా కాపాడుతాడో ఇక్కడ బిలాముతో చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్తే బిలాము పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళతో చెప్పాడయ్యా, నాకు పర్మిషన్ రాలేదు, మీరు వెళ్ళిపోండి, నేను రాను. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ బిలాం మనస్సులో ఒక ఆశ ఉంది. వాళ్ళు చాలా డబ్బు తెచ్చారు. చెప్పారు, నువ్వు కానీ వాళ్ళని శపిస్తే
రాజుగారు నీకు చాలా డబ్బు ఇస్తా అన్నారు, నీకు చాలా బహుమానాలు ఇస్తా అన్నారు అని చెప్పారు. బిలాము మనసులో అది పీకుతా ఉంది. అరే మంచి ఛాన్స్ పోయిందే అనుకుంటా ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి రాజుగారు చెప్పారు, రానన్నాడండి, దేవుడు చెప్పలేదంట. రాజు ఏం చెప్పాడంటే, ఇంతకంటే ఎక్కువ బంగారం ఇస్తానని చెప్పండి, ఇంతకంటే చాలా డబ్బులు ఇస్తానని చెప్పండి, మళ్ళీ వెళ్ళండి అని చెప్పి తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానులు పంపించాడు, పెద్దలను పంపించాడు. వాళ్ళు మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి బిలాం దగ్గరికి వచ్చి, అయ్యా రాజుగారు చాలా డబ్బులు ఇస్తున్నారు, ఇంతకంటే కూడా ఎక్కువ ఇస్తున్నారు, నీకు చాలా బహుమానాలు ఇస్తున్నారు, రా మాతో రా, నువ్వు వద్దని చెప్పొద్దు, నేను రానని చెప్పొద్దు, తప్పకుండా రా అని చెప్పాడు. అని చెప్తే ఏం చెప్పుండాలి? నేను రాను, దేవుడు వద్దన్నాడు, చెప్పించొద్దన్నాడు, దేవుని చిత్తం నాకు తెలిసింది. దేవుని చిత్తాన్ని తెలిసిన తర్వాత అవిధేయత చూపిస్తే నష్టం వస్తుంది. ఈ వ్యక్తి విశ్వాసి, దేవుడు తన ఆత్మీయ దృష్టిని వెలిగించాడు, సత్యాన్ని చెప్పాడు. సత్యం అంటే ఏంటి ఇంతకీ? దేవుని చిత్తం. సత్యం అంటే ఏంటో కాదు, దేవుని సత్యం అంటే దేవుని చిత్తం, దేవుని మనస్సు. దేవుని మనస్సు ఎప్పుడు కూడా సత్యమే, దేవుని నుంచి వచ్చేదంతా కూడా సత్యమే. కాబట్టి దేవుని యొక్క మాట ఉన్నది ఉన్నట్లుగా మనం తీసుకోవచ్చు. చాలామంది అలా చేయరు. బిలాము, అయ్యా మళ్ళీ పడుకోండి, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, దేవుడి దగ్గరికి వెళ్తాను, ఒకవేళ దేవుడు మనసు మార్చుకుంటాడేమో, ఇవాళ మళ్ళీ దేవుని అడుగుతాను అని చెప్పాడు. అతని మనసులో ఉన్న అసలు సంగతి ఏంటంటే, కొత్త నిబంధనలో పేతురు గారు ఆత్మదేవునితో రాశాడు. అతని మనసులో ఏముందో ఇక్కడ రాయబడలేదు, కానీ కొత్త నిబంధనలో 2వ పేతురు 2వ అధ్యాయంలో ఉంది. చూడండి, 2వ పేతురు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా రాయించాడో 15వ వచనం, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము, జాగ్రత్త వినండి, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. బిలాము డబ్బును ప్రేమించినవాడు, డబ్బును ఆశించినవాడు. అతని మనస్సులో డబ్బు పట్ల చాలా ప్రేమ ఉంది. దేవుని చిత్తం తనకు తెలుసు, ఇది చెయ్యకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. కానీ డబ్బు చూసినప్పుడు, అబ్బా పర్మిషన్ ఇస్తే బాగుండు దేవుడు, వెళ్ళేవాడిని, వెళ్ళి అది సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. దేవునికి తెలుసు. ఉదయకాలం ఆరాధనలో చూసాం, మాట మన నోటి ముందు రాకముందే ఆయన మన ఆలోచన ఎరిగినవాడు. చూడండి ఏమైందో. దేవుడు అన్నాడు, మళ్ళీ ప్రార్థన చేస్తే పైకేం చెప్తున్నాడంటే, బాలాకు తన ఇంటెడు వెండి బంగారము నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాటను మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండండి, యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకుందనని బాలాకు సేవకులతో ఉత్తరమిచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నేను పిలవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు పర్మిషను? మొట్టమొదటిసారి వద్దన్నాడు కదా. ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు బిలాముకు ఒక పాట నేర్పించాలనుకున్నాడు. బిలాము, నీ కళ్ళు బాగోలేదు, నీ ఆత్మీయ దృష్టి బాగోలేదు, నువ్వు ప్రవక్తవి, నువ్వు నా సత్యాన్ని ఇతరులకు చెప్పాల్సిన వాడివి. అయితే నీ హృదయంలో డబ్బు మీద ఆశ ఉంది, అది చాలా డేంజరస్, అది సత్యం కాదు, అది నిన్ను పాడు చేస్తుంది, నీ జీవితంలో నిన్ను దాసత్వంలోకి నడిపిస్తుంది. 2వ పేతురులో ఇంకొక మాట ఉంది, చూడండి. 2వ పేతురు 2వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. 14వ వచనం, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవారును, అస్థిరులైన మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము కలవారును శాపగ్రస్తులై ఉన్నారు. ఆత్మదేవుడు రాయించిన ప్రశ్న ఏంటంటే, కళ్ళు జాగ్రత్త,
వ్యభిచారిణిని చూసి, లేకపోతే వ్యభిచారిణి ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ చూడడం మానలేని కన్నులు. ఈ దినాల్లో మనం చూసేటువంటిది అంతా కూడా మానసికమైన వ్యభిచారం. సెల్ ఫోన్లలో, రకరకాల మాధ్యమాలలో కనిపించేవన్నీ కూడా అవే. కళ్ళు దేవుని వైపు నుంచి మనల్ని పక్కకు తీసుకొస్తాయి, మరులు గొలుపుతాయి, తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేటట్లుగా చేస్తాయి. బిలాముకు ఇక్కడ డబ్బు, మరికొంతమందికి వ్యభిచారం చేసేటువంటి దృష్టి, మరికొంతమంది లోభం, దుర్నీతి వలన కలుగు బహుమానం, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం. ఏదైనా అవ్వచ్చు, మనకి ఏదైనా కారణం కావచ్చు. కళ్ళు మనల్ని ఎంత ప్రమాదంలోకి నడిపిస్తాయో చూడండి. దృష్టి, ఆత్మీయ దృష్టి సరిగ్గా లేకపోతే సత్యం అర్థం కాదు. అందుకనే ఇతనికి సత్యం దేవుడు చెప్పాడు, వెళ్ళకూడదన్నాడు. కానీ లోపల ఉన్నటువంటి ఆశ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకుంది. తద్వారా దేవుడు ఓకే వెళ్ళు అన్నాడు. కానీ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. బిలాము ఒక గాడిద ఎక్కి వెళ్ళాడు. ఆ గాడిద వెళ్తున్న మార్గంలో ఒక దేవదూత అడ్డం నించున్నాడు. దేవదూత అడ్డంగా ఇలా నించున్నాడు. ఆ గాడిదకి కనబడింది, ప్రవక్త కనబడలేదు. కారణం, ప్రవక్త గుడ్డివాడైపోయాడు. డబ్బు ఆశ అతని యొక్క కళ్ళని గుడ్డితనం కలుగజేసింది. గాడిద చూసింది, ప్రవక్త చూడలేకపోయాడు. ముందుకెళ్ళట్లేదు గాడిద, గాడిదని కొడుతున్నాడు, ముందుకెళ్ళట్లేదు. పక్కదారి కొట్టింది, మళ్ళీ కొట్టాడు, మళ్ళీ ఇంకొక పక్కదారికి వచ్చింది. చివరికి 2 గోడల మధ్యలోకి తీసుకెళ్ళింది. ఆ గాడిద 2 గోడల మధ్యలోకి వెళ్ళింది. అడ్డంగా దేవదూత నుంచున్నాడు. అలాగా కత్తి పట్టుకుని దేవదూత నుంచున్నాడు. అప్పుడు గాడిద కూలబడిపోయింది. ఎక్కడికి కూలబడిపోతే దేవుడు ఏం చేశాడంటే గాడిదకి మానవ స్వరం ఇచ్చాడు. అప్పుడు మానవ స్వరంతో మాట్లాడింది గాడిద. ఎందుకు అలా కొడుతున్నావు నన్ను? ఇంతకాలం ఎప్పుడైనా నీకు అవిధేయత చూపించానా? ఎందుకు కొడుతున్నావు నన్ను అంటే, చంపేసేవాడిని నిన్ను కొంచెం ఉంటే, అంత కోపం వస్తుంది నాకు అని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే బిలాము కళ్ళు తెరిచాడు. చూడండి, పదకొండవ వచనం, 31వ వచనం. అంతటా యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి అప్పటిదాకా చూడలేదు. బిలాము కన్నులు తెరిచినప్పుడు చూశాడు. చూసి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడక విపరీతమైనది. నువ్వు ప్రవక్తవి, నీ కళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలి. నువ్వు నా బిడ్డవి, నీ కళ్ళు యథార్థంగా పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మీయ దృష్టి ఇచ్చాను నీకు, మనోనేత్రాలు తెరిచాను, నువ్వు వాటిని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. నీకున్నటువంటి మానవ సంబంధమైన ఇచ్ఛలతోటి, నాకు ఇష్టం కానటువంటి ఆశలు కోరికలతో నడిపించబడ్డావు. అందుకనే నీ యొక్క కళ్ళు మూసుకుపోయినాయి, నా కళ్ళు మూసుకుపోతాయి. ఒకవేళ చెప్పే నేను కానీ వినే మీరు కానీ దేవుని చిత్తం మనకి తెలిసిన తర్వాత, దేవుని చిత్తం స్పష్టంగా మనకి తెలిసిన తర్వాత దానికి విధేయత చూపించకపోతే ఆత్మీయ గుడ్డితనం వస్తుంది. మనం ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత అనుభవం ఉన్నప్పటికీ దేవుని చిత్తం తెలిసిన తర్వాత దానికి విధేయత చూపించకపోతే, కొంతమంది పెళ్ళిళ్ళ దగ్గర విశ్వాసులైన తల్లిదండ్రులు అమ్మాయికి లేకపోతే అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు విశ్వాసి అయిన భర్తల కోసం, భార్యల కోసం చూస్తారు, అబ్బాయి కోసం, అమ్మాయి కోసం. కొంతకాలం అయిన తర్వాత ఒక మంచి సంబంధం వస్తుంది. అబ్బాయో లేకపోతే అమ్మాయికో, అవతల వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, అవతల వాళ్ళు బాగా చదువుకున్నటువంటి మంచి ఉద్యోగస్తుడు. అయితే
విశ్వాసి కాదు. అప్పుడు ఊగుతారు. ఏం చేద్దాం? పెళ్ళైన తర్వాత మారుమనసు పొందుతాడు, పెళ్ళైన తర్వాత ప్రభుని అంగీకరిస్తాడు, మంచోడే కాబట్టి చేసేద్దాం, పర్లేదు. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలిసిన తర్వాత దానికి వ్యతిరేకంగా వెళ్తే, దాన్ని మసిబూసి మారేడికాయ చేస్తే, దాన్ని మన ఇష్టానికి అనుగుణంగా మార్చుకుంటే ఆత్మీయమైనటువంటి దృష్టి లోపం వస్తుంది. చివరకు అది ఆత్మీయమైన గ్రుడ్డితనానికి నడిపిస్తుంది. అదే జరిగింది ఈ బిలాము విషయంలో. తర్వాత బిలాము సంగతి ఏమైందో మనకు తెలుసు. బిలాము ఆ యుద్ధం జరిగింది, ఇశ్రాయేలీలకి మోయాబీలకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బిలాము చచ్చిపోయాడు, మోయాబు రాజు కూడా చచ్చిపోయాడు, తన ప్రాణం పోగొట్టుకున్నాడు. దేవుడు కాపాడేవాడే. బిలాము ఆ విధంగా రాజీ పడకుండా నిలిచి ఉంటే, కానీ డబ్బు కోసం తన యొక్క విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టాడు. రక్షించబడినటువంటి విశ్వాసులు తమ కళ్ళను, ఆత్మీయ దృష్టిని ఏ విధంగా కాపాడుకోవాలి? ఇక్కడ మనం ఒక గుడ్డివాడిని చూసాం, భర్తిమయ్య అనేటువంటి గుడ్డివాడు. అతడు అడిగిన మాట ఏంటంటే, ప్రభు అడిగాడు, నేను నీకేం చేయాలి? ఇదే కాలం మన ప్రభు అడుగుతున్నాడు. ఒకవేళ మనం ఆత్మీయంగా మన కళ్ళు పాడైపోయి ఉంటే ప్రభు మన దగ్గర నుంచి అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలి? మనందరి ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా దృష్టి పొందగోరుచున్నాను, నాకు దృష్టి దయచేయి, సత్యాన్ని చూసే దృష్టి దయచేయి. నా మనోనేత్రాలు వెలిగించారు, కానీ రకరకాల కారణాల చేత నా మనోనేత్రాలకి మళ్ళీ మసకబారిపోయినాయి. స్పష్టంగా చూడలేకపోతున్నాను కాబట్టి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను, మీ చిత్తానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను, రాజీ పడిపోతున్నాను చాలా విషయాల్లో. ప్రభా, దానివల్ల నాకెంతో నష్టం కలుగుతుంది, నాకు దృష్టి కలుగు చేయి, మీ యొక్క సత్యాన్ని సత్యంగా చూడడానికి సహాయం చేయి అని ప్రార్థన చేసుకోవాల్సిందే. మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రార్థన చేస్తే, ఈ గుడ్డి భిక్షకుడు అడిగినట్లు ప్రార్థన చేస్తే అప్పుడు ఏమంటాడంటే, ప్రభు నీ విశ్వాసము చొప్పున నీకు స్వస్థత కలుగునుగాక. నిజంగా నేను కడిగి శుద్ధి చేయగలను నమ్ముతున్నావా? నమ్మితే నీకు స్వస్థ వస్తుంది. నేను కడగలను, నేను శుద్ధి చేయగలను, నేను బాగు చేయగలను, నా దగ్గర ఆ శక్తి ఉంది, నువ్వు నా దగ్గర రావాల్సిందే. నీ కళ్ళు బాగవ్వాలంటే నువ్వు నా దగ్గరికి రావాల్సిందే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చివరి సంఘం లవొదికయ సంఘాన్ని గురించి రాసినప్పుడు, లవొదికయ సంఘం ఏమనుకుంటుందంటే, నేను చాలా ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకు ఏమీ కొదవలేదు అనుకుంటుంది. కానీ ఆ సంఘాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, నీవు గ్రుడ్డివాడివి అంటుంది. 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమవేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అది కాటుక కాదు, ఆయింట్మెంట్. ఇంగ్లీష్లో ఆయింట్మెంట్ ఉన్నది, మందు, ఆయింట్మెంట్. కన్నులకు జబ్బుంది. ఈ లవొదికయ సంఘంలో కళ్ళకు జబ్బుంది, అందుకనే సత్యాన్ని సరిగ్గా చూడలేకపోతున్నారు. నాకు అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటున్నారు. అందుకనే ఈ లవొదికయ సంఘం నీ చూసి దేవుడు ఏమంటాడంటే, నీకు అన్నీ బాగోలేదు, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, నువ్వు దరిద్రుడివి, నువ్వు బట్టలు వేసుకున్నావు అనుకుంటావు, నీకు దిగంబరివి, నీ దగ్గర బంగారం ఉందనుకుంటున్నావు, నీ దగ్గర ఏమీ లేదు, నీకు కళ్ళు బాగా ఉన్నాయనుకుంటున్నావు, నువ్వు గుడ్డివాడివి. నా దగ్గరికి వచ్చి నీ కళ్ళు బాగు చేసుకో, నా దగ్గర మందు ఉంది. ఈ
లవదికేయ పట్టణంలో కళ్ళకు మందు తయారు చేస్తారు, ఆయింట్మెంట్ తయారు చేస్తారు, ఫేమస్, వరల్డ్ ఫేమస్ అది. అందుకనే ఈ మాట రాశారు, నా దగ్గర మందు ఉంది, కళ్ళకు మందు ఉంది, నా దగ్గరకు వచ్చి కొనుక్కో. దేవుడిచ్చే మందు ఏంటి? ప్రభు యొక్క రక్తం. యేసు ప్రభు యొక్క రక్తంతో నీ పాపాన్ని కడుక్కో, నీ యొక్క తలంపులు కడుక్కో, నీ పాపాన్ని, నీ 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 కళ్ళను, నీ పాపాన్ని కడుక్కో, మళ్ళీ కళ్ళు బాగవుతాయి. ఈ భర్తిమయ బాగైనట్లుగా దేవుడు మన కళ్ళను బాగు చేస్తాడు. ప్రభు నా కళ్ళు బాగు చేయి అని ప్రభుని అడిగితే తప్పకుండా ప్రభు కడిగి శుద్ధి చేస్తాడు. విశ్వాసులంగా, ఆత్మీయ దృష్టి కలిగిన వాళ్ళంగా మనం కొన్ని ప్రార్థన విన్నపాలు చేయాల్సి ఉంది. మన ప్రార్థన విన్నపాలు, మనం కోరుకునే కొన్ని, దృష్టి కోసం కోరుకునే కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. మార్క్స్ వార్త 10:51 ఏముంది? అయ్యా నాకు దృష్టి కలుగజేయి. ఇది మన మొట్టమొదటి ప్రార్థన, అయ్యా నాకు దృష్టి కలుగజేయి అనేది మార్క్స్ వార్త 10:51. రెండవది 2 కొరింథీ 4:17. 2 కొరింథీ 4:17 అక్కడేముంది? అయ్యా అదృశ్యమైనవి నిదానించి చూడడానికి సహాయం చేయి, అదృశ్యమైనవి నిదానించి చూచే కళ్ళు దయచేయి, అదృశ్యమైనవి చూచే కళ్ళు దయచేయి. మన భౌతికమైన కళ్ళు దృశ్యమైన వాటిని మాత్రమే చూస్తాయి, దృశ్యమైన వాటిని మాత్రమే చూస్తాయి. అదృశ్యమైన వాటిని చూసే కళ్ళు ఆత్మదేవుని కళ్ళు, ఆత్మీయ కళ్ళు. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఆ కళ్ళు దయచేయి, ఆ దృష్టి దయచేయి. అదృశ్యమైనవి అంటే అర్థం ఏంటి? రాబోయే 1000 ఏళ్ల పరిపాలన, క్రీస్తు న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనకిచ్చే బహుమానాలు, మహిమ దేహం, సంఘం ఎత్తబడ్డం, పరలోకం, ఇవి మనం చూడం. ఈ కళ్ళు చూడలేవు. ఆత్మనేత్రాలు చూస్తాయి, మనోనేత్రాలు చూస్తాయి. ఎలా చూస్తాయి? దేవుని వాక్యం చూస్తాయి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరలోకం ఎలా ఉంటుందో చెప్తాడు, పరలోకంలో ఉండేటువంటి వాతావరణం ఎలా ఉంటుందో చెప్తాడు, రాబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందో చెప్తాడు ప్రభు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్తాడు. సంఘం ఎత్తబడ్డం గురించి మాట్లాడతాడు. క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నించున్నప్పుడు ఏ విధంగా తీర్పు జరుగుతుందో, లేకపోతే బహుమానాల పంపిణీ జరుగుతుందో చెప్తాడు. ఎప్పుడైనా ఆలోచించామా? ఆత్మీయ దృష్టి ఉంటే ఇవి కనబడతాయి. ఇవి ఎప్పుడైతే కనబడనియో మన జీవిత క్రమం మారిపోతుంది, మన ప్రయారిటీస్, మన ప్రాధాన్యతలు మారిపోతాయి. వాటి కోసం ఆలోచించడం మొదలు పెడతాం, వాటి మీద మన దృష్టి ఉంటుంది. ఇక కనబడేటువంటి, దృశ్యంగా కనబడేటువంటివన్నీ కూడా మనకు చెత్తలా కనిపిస్తాయి. రాబోయేటువంటి లోకం గురించి ఆలోచిస్తాం. అదృశ్యమైన వాటిని చూచే కళ్ళు కావాలి. కీర్తనలు 119:18. కీర్తనలు 119:18. ఇది కూడా మన ప్రార్థన అయి ఉండాలి. ఈ ప్రార్థన ఏం చెప్తుందంటే, నీ ధర్మశాస్త్రంలో లేకపోతే నీ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచేటట్లు నాకు కళ్ళు ఈ ప్రభువా. నీ ధర్మశాస్త్రంలో, నీ యొక్క వాక్యంలో నేను ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్నం మీ వాక్యాన్ని చదువుకునేటప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు మీ యొక్క వాక్యంలో నేను చూడాలి. ఆశ్చర్యకరమైన సత్యాలు, నా జీవితానికి సంబంధించిన సత్యాలు నాకు కనబడేటట్లుగా చేయి. ఎప్పుడన్నా ప్రార్థన చేస్తామా? మన ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయంటే, మా అమ్మని కాపాడు, మా నాన్న కాపాడు, మా బిడ్డని కాపాడు, నా తమ్ముని కాపాడు, కొడుకుని కాపాడు, మా సంఘాన్ని కాపాడు, ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇవి కాదు ప్రార్థనాంశాలు. అసలు వీటి గురించి ప్రార్థించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు ఇవి కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీకు ఇవి కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. వీటి గురించి కాదు మనం ప్రార్థన చేయాల్సింది. మనం ప్రార్థన చేయాల్సింది వీటి గురించి. ప్రభువా అదృశ్యమైనవి చూసే కళ్ళు కావాలి నాకు. ప్రభువా మిమ్మల్ని చూసే దృష్టి కావాలి. మీరు ఎలా చూస్తారో అలా చూసే దృక్పథం కావాలి. మీ దృక్పథాలు కావాలి, మీ విలువలు కావాలి. వాటి గురించి ప్రార్థన చేయాల్సి ఉంది. ఆశ్చర్యకరమైన సంగతులు ప్రతిరోజు చూడగలుగుతున్నామా? ప్రతిరోజు దేవుడు మనకు ఆశ ఉంటే ప్రతిరోజు ఆశ్చర్యకరమైన సంగతులు చూపిస్తాడు, అద్భుతమైన సంగతులు చూపిస్తాడు. కళ్ళకు పొరలు వచ్చేసినాయి, అందుకనే ఏం కనబడట్లేదు. బ్లాక్ అండ్ వైట్ లెటర్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ప్రతిరోజు చదివేటువంటి అక్షరాలే కదా అనిపిస్తుంది.
ప్రతిరోజు కాదు, జీవితాంతం చదివినా, జీవితాంతం ఒకే వాక్యం చదివినా ఆ వాక్యానికి ఎంత అర్థం ఉందో ఈ జీవితం సరిపోదు. ఈ జీవితం ఒక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోదు. అలాంటిది ఇంత సత్యం, ఇది ఒక ట్రెజర్. ఈ సత్యాన్ని మన చేతిలో పెడితే ఎలాగా చూస్తున్నాం ఈ సత్యం? ప్రభువుకి ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రభువా, ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడాలి, నా కళ్ళకు ఉన్నటువంటి పొరలు తీసేయి, నాకు దృష్టి లోపం ఉంది. ఆ భర్తిమై కానీ ప్రభా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అంటే దేవుడు ఇచ్చేవాడే. కానీ అతను అడిగిన లేకపోతే అతను యేసు ప్రభువుకి ఇచ్చిన జవాబు ఎలాంటిదంటే, నాకు దృష్టి ప్రభు, నాకు ఇంకేమొద్దు. ఈ ఉదయకాలం కూడా మనందరం అదే ప్రార్థన చేద్దాం. ప్రభా, నాకు ఆత్మీయ దృష్టి దయచేయి, నాకు ఇంకేం అక్కర్లేదు, నాకు ఆరోగ్యం అక్కర్లేదు, నాకు ఐశ్వర్యం అక్కర్లేదు, నాకు ప్రమోషన్ అక్కర్లేదు, లేకపోతే నా బిడ్డలకు సెటిల్మెంట్ అక్కర్లేదు, నాకు ఆత్మీయమైన దృష్టి ప్రభువా, అది ఉంటే చాలు. అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయి జీవితంలో. సత్యాన్ని సత్యంగా చూడగలం. ప్రతిరోజు ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తాం. 4వదిగా మత్తయి 6:22-23. మత్తయి 6:22-23. మత్తయి 6:22-23లో యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తూ ఆయన అన్న మాటలు. అందువలన 22 దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండనేలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండను. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇది మన కంటి గురించి మాట్లాడట్లేదు, మన చూపు గురించి మాట్లాడట్లేదు, దృక్పథం గురించి మాట్లాడుతున్నాడు. దృక్పథం అంటే మన మనస్సు ఏ విధంగా చూస్తుంది, మన విలువలు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క యాటిట్యూడ్స్ అంటాం ఇంగ్లీష్లో, దృక్పథాలు. మనం వస్తువుని ఎలా చూస్తాం, మనుషుల్ని ఎలా చూస్తాం, పరిస్థితులను ఎలా చూస్తాం, మరణాన్ని ఎలా చూస్తాం, శ్రమలను ఎలా చూస్తాం, డబ్బును ఎలా చూస్తాం. దృక్పథం. ఈ దృక్పథాలు దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటాయి. మన దృక్పథాలు దేవుని వాక్యం మీద ఆధారపడితే అవి అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఉన్నాడు, దేహమునకు దీపము కన్నే. మన యొక్క జీవితానికి, దేహం అంటే మన జీవితానికి దీపం మన యొక్క ఆత్మీయ దృష్టి. జీవితానికి దీపం లాంటిది మన ఆత్మీయ దృష్టి. దేహమంతయు వెలుగుమయమే ఉండాలంటే, మన జీవితం అంతా దేవుని సత్యంలో నడవాలంటే, దేవుని సత్యంతో పరిపాలించబడాలి అంటే మన కన్ను తేటగా ఉండాలి, మన ఆత్మీయ దృష్టి శుభ్రంగా ఉండాలి. మన ఆత్మీయ దృష్టి చెడిపోతే మన జీవితం అంతా చీకటిమయమై ఉంటుంది, అబద్ధంతో నిండిపోతుంది. మనలో దేవుడిచ్చినటువంటి ఆ వెలుగు, మన కళ్ళు తెరిచి మనకు దేవుడు వెలుగిచ్చాడు, దేవుని సత్యం ఇచ్చాడు. మనలో ఉండవలసిన దేవుని వెలుగు చీకటి అయిపోతే, అది పోతే, అంధకారం అయిపోతే, అబద్ధంగా మారిపోతే అది భయంకరం. ఒక విశ్వాస జీవితంలో లోపల దేవుడిచ్చిన వెలుగు చీకటిగా మారిపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్న కాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది నీ దృష్టి? నీ ఆత్మీయ దృష్టి ఎలా ఉంది? దేన్ని చూడగలుగుతున్నావు? దేవుడు చూడవలసిన దాన్ని దేవుడు చూడాలి అన్నదాన్ని చూడగలుగుతున్నామా? ఆత్మీయ దృష్టి ఎలా ఉంది? మన కళ్ళు సరిగ్గా ఉన్నాయా? ఆత్మీయ దృష్టి మసకబారితే ఉందా? అద్భుతమైన విషయాలు దేవుని వాక్యంలో చూడగలుగుతున్నామా? నీలోనున్న చీకటి, నీలోనున్న వెలుగు చీకటి కాకుండా కాపాడుకుంటున్నావా? నేను కాపాడుకుంటున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యంలోంచి ఆశ్చర్యకరమైన విషయాలు చూడగలుగుతున్నామా? ఆత్మ సంబంధమైన మన కన్ను, ఆత్మ సంబంధమైన మన దృష్టి మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? ఒకవేళ దేవుడు నీ కళ్ళు బాగోలేదు, నీ ఆత్మ సంబంధమైన దృష్టి సరిగ్గా లేదు అని అంటే
ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగి ప్రభు రక్తంలో కడుక్కుని శుద్ధి చేసుకుని సత్యాన్ని మళ్ళీ నెలకొల్పుకుని కళ్ళు బాగు చేసుకుని ఆ భర్తిమైలాగా ప్రభువా నాకు దృష్టి దయచే అనగానే ప్రభు దృష్టి ఇచ్చాడు. అప్పుడు అతను ఏం చేశాడు తెలిసిన? గెంతుకుంటూ ప్రభు వెంట వెళ్ళాడు. ప్రభు వెంట యెరూషలేంకి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళాడు, దేవుని ఆరాధించాడు. ప్రభువుని వెంబడిస్తాం, మనకు ప్రభు స్పష్టంగా కనిపిస్తాడు. భర్తిమైకి గుడ్డిగా ఉన్నప్పుడు ప్రభు కనబడలేదు. కళ్ళు వచ్చిన తర్వాత అతను మొట్టమొదటి చూసింది ప్రభువునే. గట్టిగా వాటేసుకుని ఉంటాడు, ముద్దు పెట్టుకుని ఉంటాడు, పైనుంచి కింద దాకా గట్టిగా వాటేసుకుని ఉంటాడు. ప్రభువా నాకు కళ్ళు ఇచ్చావు, ఎంత అద్భుతంగా ఉంది, ఈ ఎంత సుందరంగా ఉంది ఈ ప్రపంచం. ఆత్మీయ జీవితంలో కళ్ళు వస్తే అదృశ్యమైనవి కనబడతా ఉంటే లోకంలో పరలోకం ఎలా ఉంటుందో కనిపిస్తుంది, రాబోయేటువంటి లోకం కనిపిస్తుంది, 1000 ఏళ్ల పరిపాలన కనిపిస్తుంది, ఎత్తబడేటువంటి సంఘం కనిపిస్తుంది, పైకి వెళ్ళిపోతున్నట్లుగా చూడగలం. నేను ప్రభు ముందు నించుంటాను అనే ధైర్యం వస్తుంది. ఈ లోకంతో మన బంధం వీక్ అయిపోతుంది, ఈ లోకంతో దేవునితో ఉన్న బంధం బలపడుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చును కాక. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి.